చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో ఈ రెండింటి మధ్య మ్యాచ్ పాయింట్స్ టేబుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టదు. వీళ్ళు ఆ లాస్ట్ ప్లేస్లో ఉండకుండా లాస్ట్ బట్ వన్ ప్లేస్లో ఉండడానికి ఈ మ్యాచెస్ జరుగుతున్నాయి అనమాట. అండ్ రాజస్థాన్ రాయల్స్కి ఇదే లాస్ట్ ఛాన్స్ అనమాట పరువు నిలబెట్టుకోవడానికి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ జర్నీ చూసామంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. నాకు తెలిసి కనీసం చాలా సింపుల్గా 4 మ్యాచ్లు వాళ్ళు గెలిచే మ్యాచెస్ ఓడిపోయారు. అవును, చెన్నై సూపర్ కింగ్స్ అన్న వాళ్ళ టీం బాగలేక ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, డిజాస్టర్ అయిపోయింది. కానీ రాజస్థాన్ రాయల్స్ అలా కాదు. టీం బాగాలేకున్నా సరే వాళ్ళు స్టార్టింగ్లో గెలిచే మ్యాచెస్, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు గెలిచే మ్యాచే. ఎందుకు గెలవలేకపోయారు 4 మ్యాచ్లు 5 మ్యాచ్లు అంటే కేవలం ఫినిషింగ్ డిపార్ట్మెంట్ బాగలేకపోవడం వల్ల. షిమ్రాన్ హెట్మేరు, శుభం దుబే అట్టర్ ఫ్లాప్. ధ్రువ్ జురెల్ కూడా పెద్దగా అంటే లాస్ట్ మ్యాచ్ మీరు ఆడారు, మధ్యలో కొన్ని మ్యాచ్లు ఆడాడు, కానీ మ్యాచెస్ని ఫినిష్ చేయలేకపోయాడు. ఇది వాస్తవం. సో ఒక్క డిపార్ట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల నాకు తెలిసి ఈ రోజు వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో ఉండేవాళ్ళేమో ఒకవేళ ఆ మ్యాచ్ అన్ని గెలిచి ఉంటే. అలాంటి పరిస్థితి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వచ్చామంటే వాళ్ళైతే పూర్తిగా ఈ సీజన్ మీద ఆశ వదులుకున్నారన్నమాట. ఇప్పుడు కాదు, లాస్ట్ ఒక ఫోర్ మ్యాచెస్కి ముందే. సో వాళ్ళ గేమ్ ప్లాన్ అంతా నెక్స్ట్ సీజన్ కోసం అప్పుడే స్టార్ట్ చేసేసారు. సో సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ నెంబర్ 62 మే 20th జరగబోతుంది. వెన్యూ వచ్చి అరుణ్ జైట్లీ స్టేడియం. సో టైమింగ్ 7:30 PM ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. సో అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే రీసెంట్గా ఒక మ్యాచ్ జరిగింది, మీకు గుర్తుంది అంటే గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్. చాలా ఫ్లాట్ వికెట్, భయంకరమైన ఫ్లాట్ వికెట్. ఈవెన్ ఆ ప్రివ్యూలో కూడా నేను చెప్పాను సూపర్ ఫ్లాట్ వికెట్ ఉంటుంది, మినిమం 200 స్కోర్ అనేది పార్ స్కోర్ అని చెప్పి. బట్ ఈ టీమ్స్కి మాత్రం నేను 180 to 200 పార్ స్కోర్ అంటున్నాను. దానికి కారణం ఏంటి అంటే రెండు టీమ్స్లో కూడా బ్యాటింగ్ డిపార్ట్మెంట్స్లో కొంతమంది పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఉంటే స్కోర్ ఎక్కువ వస్తుంది, వాళ్ళు అవుట్ అయితే 180 కూడా రావచ్చు అనమాట. అందుకే నేను కొంచెం తగ్గిస్తున్నాను. సో బౌలింగ్ విషయానికి వచ్చామంటే ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం హెల్ప్ ఉంటుంది, బట్ ఓవరాల్గా చూసామంటే స్పిన్నర్స్కి బాగానే వర్కౌట్ అవుతుంది ఈ పిచ్. సో రెండు టీమ్స్లో కూడా స్పిన్నర్స్ని యాడ్ చేసుకుని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్లేయింగ్ 11లో. సో డ్యూ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ టాస్ గెలిచిన టీం చేజింగ్ వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే మ్యాచెస్ 30 జరిగితే అందులో 16 టైమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, 14 టైమ్స్ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. అండ్ ఈ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్ చేతిలో. సో అది కూడా చెప్పక్ గ్రౌండ్లో. సో సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. రచిన్ రవీంద్ర వస్తున్నాడా, డెవాల్ బ్రెవిస్ వస్తున్నాడా, డెవాన్ కాన్వే వస్తున్నాడా, ఇలాంటి డౌట్స్. అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను, రచిన్ రవీంద్ర రావడం లేదు. అండ్ డెవాన్ కాన్వే వస్తున్నాడని కొంతమంది అంటున్నారు, రావట్లేదని కొంతమంది అంటున్నారు. బట్ తను వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ డెవాల్ బ్రెవిస్ ఆల్రెడీ వచ్చేసాడు, టీంతో ఉన్నాడు. అండ్ వీళ్ళేం రీప్లేస్మెంట్స్ కూడా చేసుకోలేదు. ఇప్పుడు రచిన్ రవీంద్ర రావట్లేదు కదా, ఇంకొకరు రావట్లేదు కదా అని చెప్పి రీప్లేస్మెంట్స్ కూడా చేసుకోలేదు. జమీ ఓవర్టన్ రావట్లేదు, శామ్ కరన్ రావట్లేదు. సో ఎందుకు అంటే వీళ్ళకి ఆశలు వదిలేసుకున్నారు ఈ సీజన్ పైన. వీళ్ళ టార్గెట్ మొత్తం నెక్స్ట్ సీజన్ కోసమే ఉంది. అందుకే మీరు చూసారంటే ఉర్విల్ పటేల్ని అసలు అవసరం లేదు రీప్లేస్మెంట్, కానీ తీసుకొని వచ్చారు టీంలోకి. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వస్తుంది, ఉర్విల్ పటేల్ కూడా టెంపరీ రీప్లేస్మెంటా అని. నో, ఐపీఎల్ సస్పెన్షన్ తర్వాత జరిగిన రీప్లేస్మెంట్స్ మాత్రమే టెంపరీ రీప్లేస్మెంట్స్. ఐపీఎల్ సస్పెన్షన్ ముందు జరిగిన రీప్లేస్మెంట్స్, ప్రతి టీంలో రీప్లేస్మెంట్స్ అన్ని కూడా పర్మనెంట్ రీప్లేస్మెంట్స్. వాళ్ళు అదే టీంతో కంటిన్యూ అవుతారు రిటైన్ చేసుకుంటే. బట్ ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత వచ్చిన ప్లేయర్స్ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళని రిటైన్ చేసుకోలేరు, మళ్ళీ ఆక్షన్లో కొనుక్కోవాల్సింది. వాళ్ళు బాగా పర్ఫామ్ చేసినా చేయకున్నా ఏం జరిగినా సరే. సో వాళ్ళు డైరెక్ట్ ఆక్షన్లోకి వెళ్ళిపోతారు, అంటే రిజిస్టర్ చేసుకోవాల్సిందే. సో ఇది అనమాట టెంపరీ అండ్ పర్మనెంట్ రీప్లేస్మెంట్స్ మ్యాటర్. సో ప్లేయింగ్ 11 ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే నాకు తెలిసి డెవాన్ కాన్వే వచ్చాడు అంటే ఇక సేమ్ ప్లేయింగ్ 11 కోల్కతాతో ఏ ప్లేయింగ్ 11తో ఆడారో అదే ప్లేయింగ్ 11తోనే వస్తారనమాట. అంటే వాళ్ళు గెలిచిన మ్యాచ్. అండ్ ఇంకొకటి మీరు ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను, సిఎస్కేది ఏప్రిల్లో ఒక మ్యాచ్ మార్చిలో ఒక మ్యాచ్ గెలిచారు ముంబైతో. అండ్ మధ్యలో మళ్ళీ ఏప్రిల్లో ఒక మ్యాచ్ గెలిచారు, మేలో ఒక మ్యాచ్ గెలిచారు. సో ఇలా జరిగిందనమాట వాళ్ళకి ఈ సీజన్ మొత్తం. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళకి వచ్చిన 6 పాయింట్లే ఒక్కొక్క నెలలో ఒక మ్యాచ్ గెలిచారనమాట. సో చాలా ఘోరంగా జరిగింది చెన్నై సూపర్ కింగ్స్. నాకు తెలిసి టోటల్ ఐపీఎల్ హిస్టరీలోనే ఇదే వరస్ట్ సీజన్ ఏమో అనిపిస్తుంది. సో ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే చెప్పాకైతే సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. అయితే ఒకవేళ ఈ మ్యాచ్లో వీళ్ళు ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ పెంచుకోవాలి అంటే ఆ జడేజాని బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపించి డెవాల్ బ్రెవిస్ని ముందు పంపిస్తే బెటర్ అనమాట. సో మీరు రేంజ్ ఆఫ్ షాట్స్ ఎక్కువ ఉన్న ప్లేయర్నేమో లాస్ట్లో కొన్ని బాల్స్ ఆడించేలా చేసి, రేంజ్ ఆఫ్ షాట్స్ తక్కువ ఉన్న ప్లేయర్, ఎస్ జడేజాకి రేంజ్ ఆఫ్ షాట్స్ చాలా తక్కువ అనమాట, కొన్ని షాట్స్ మాత్రమే ఆడతాడు. సో అలాంటి ప్లేయర్కి ఎక్కువ ఛాన్స్ వచ్చేలా చేస్తే అది అసలు ఎలా జస్టిఫై చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ డెవాల్ బ్రెవిస్ ఫుల్ పొటెన్షియల్ అయినా మీకు తెలుస్తుంది కదా, తను ఎక్కువ బాల్స్ ఆడితే తను ఏం చేయగలుగుతాడు, ఎంత డ్యామేజ్ చేయగలుగుతాడు అపోజిషన్ టీమ్స్ కానీ. సో అది వాళ్ళు ఈరోజు చూసుకోవాలన్నమాట. ఇక వీళ్ళు ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డెవాల్ బ్రెవిస్ అండ్
ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పత్రానా, ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే. సో నన్ను అయితే ఇంకొక 2 మ్యాచ్లు ఉన్నాయి. శివం దుబే కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది, తను ఆడాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ఈ సీజన్లో తన వల్ల కొన్ని మ్యాచెస్ సిఎస్కే ఓడిపోయింది అనడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. సో తను ఆడాలి, గట్టి హిట్టింగ్ చేయాలి, స్ట్రైక్ తీసుకోవాలి, భయపడకూడదు స్ట్రైక్ తీసుకోవడానికి. ఇది చాలా కొన్ని వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ మీరు రీజన్స్ అడగండి. సో ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ వీళ్ళ రూపంలో ఒక మంచి యంగ్ టాలెంట్ వీళ్ళకి దొరికిందనమాట ఫ్యూచర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్కి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే మతీషా పత్రానాని హ్యాండిల్ చేయాలి, సరిగ్గా హ్యాండిల్ చేయాలి, లేదంటే టీం అంటే ఖచ్చితంగా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ సీజన్కి. సో తన బేసిక్గా మీరు బాగా గమనించారు అంటే, మీరు మ్యాచెస్ బాగా చూస్తున్నారంటే తన బౌలింగ్ యాంగిల్లో చేంజ్ వచ్చిందట 15 సెంటీమీటర్స్. సో తన పాయింట్ ఆఫ్ రిలీజ్లో. సో అక్కడ నుంచే తనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ రిలీజ్ పెట్టుకుంటే తనకి మతీషా పత్రానాకి ఇంజురీస్ ఎక్కువ అవుతున్నాయి. సో అందుకే తనే మార్చుకొని ఉండొచ్చు, లేకుంటే తనకు కోచింగ్ ఇస్తున్న వాళ్ళు మార్పించి ఉండొచ్చు, ఇలా జరిగిండొచ్చు. కానీ అప్పటి నుంచే మతీషా పత్రానాని కూడా ఒక నార్మల్ బౌలర్ లాగా డీల్ చేస్తున్నారు. సో 15 సెంటీమీటర్స్ ఇస్ ఎనఫ్ అనమాట ఒక బ్యాట్స్మెన్ ఇబ్బంది పడడానికి, ఒక బ్యాట్స్మెన్ ఒక బౌలర్ని కొట్టడానికి. సో మరి తను మళ్ళీ గ్రూమ్ చేసుకుంటే బెటర్, అంటే తనకి ఇబ్బంది కలగకుండా తన బౌలింగ్ యాక్షన్ ఏమైనా సెట్ చేసుకొని తన వేరియేషన్స్ని మారిస్తే ఏమైనా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ విషయానికి వచ్చాము అంటే, సో వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్తోనే వస్తారు. నాకు తెలిసి యాడ్ చేసుకుంటే సో నాండ్రే బర్గర్ని యాడ్ చేసుకుంటారు వజల్ హక్ ఫరూకీ ప్లేస్లో. మేబీ నాకు తెలిసి ఈ ట్రావెల్ ఫ్యాటిగ్యూ వల్ల ఏమన్నా తనని లాస్ట్ మ్యాచ్ ఆడించి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. సో తన టీంలోకి వచ్చేస్తాడు. ఇక అలాగే మహీషా దీక్షాని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మ్యాచ్లో. ఎందుకు అంటే అరుణ్ జైట్లీ స్టేడియం స్పిన్కి అనుకూలించే పిచ్ కాబట్టి. సో వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ విషయానికి వచ్చామంటే సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ వచ్చాడు, బ్యాటింగ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు అనమాట. అది టీంకి బాగా ఇబ్బంది కలిగించింది. ఇక యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ పైన పూర్తిగా డిపెండ్ అయిపోయారు. వాళ్ళకి వచ్చిన స్టార్ట్కి లాస్ట్ మ్యాచ్లో ఆ టార్గెట్ని అని ఊది పడేయాలి, కానీ కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అండ్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఎత్తిపోయింది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే టోటల్గా ఫెయిల్ అవుతూనే ఉంది. తుషార్ దేశపాండేని తీసుకొని వచ్చారు అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ నమ్మకంతో వచ్చారో, ఏ ధైర్యంతో వచ్చారో. అంటే మనోడు వికెట్స్ తీసాడు లాస్ట్ మ్యాచ్లో, బట్ ఇంకా అంటే ఇంకా ఫాస్ట్ బౌలింగ్ ఇంప్రూవ్ అవ్వాలన్నమాట, అనేది కనిపించట్లేదు. సో వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ చూసామంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురేల్, వనిందు హసరంగా, మహేష్ తీక్సానా, తుషార్ దేశపాండే, ఆకాష్ మద్వల్, ఫజల్ హక్ ఫరూకీన్ లేదా నాండ్రే బర్గర్, ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దుబే. సో శుభం దుబే ఈ పేరు చెప్పిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు ఎందుకు ఇతను టీంలో ఉన్నాడని చెప్పి. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా ఈ టీంకి గెలిపించలేకపోయాడు శుభం దుబే, ఈవెన్ సింగిల్ మ్యాచ్. బట్ చాలా ఛాన్స్ వచ్చాయి. సేమ్ రియాన్ పరాగ్ లాగా ఇంకొక రియాన్ పరాగ్ అవుతున్నాడు ఈ టీంలో. మరి నెక్స్ట్ సీజన్ పెట్టుకుంటారో లేదో చూడాలి. పెట్టుకుంటే మాత్రం ఇంకొక రియాన్ పరాగే. సో ఇది ఇక మ్యాచ్ ఎవరు గెలుస్తారు. సో సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మీరు బాగా చూశారు అంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్. అదే టైంలో మనం సిఎస్కే వైపు వెళ్ళాము అంటే సిఎస్కే కొంచెం బౌలింగ్లో స్ట్రాంగ్ అనమాట కంపేర్ టు రాజస్థాన్ రాయల్స్. సో పిచ్ ఏమో సూపర్ బ్యాటింగ్ అనుకూలించే పిచ్చు. అయితే బ్యాటింగ్ పిచ్ అన్నప్పుడు బౌలింగ్ వల్ల యూజ్ ఎక్కువగా ఉంటుంది, బ్యాటింగ్ వల్ల యూజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బౌలింగ్ వాళ్ళు సూపర్గా బ్యాటింగ్ చేసే అపోజిషన్ టీంలో వాళ్ళని కట్టడి చేయాలి, బ్యాటింగ్ వాళ్ళు ఎక్కడ తగ్గకుండా బ్యాటింగ్ చేయాలి. సో ఎలా చూసుకున్నా సరే చాలా టఫ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. బట్ మీరు బాగా గమనించారు అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. సో నాకు ఎందుకో ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందేమో అనిపిస్తుంది. సో అంటే ఛాన్సెస్ ఆర్ దేర్ అనిపిస్తుంది అనమాట. అంటే రెండు టీమ్స్ అలానే ఉన్నాయి వీక్గానే, బట్ కొంచెం గుడ్డిలో మెల్లగా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశం ఎక్కువ అనిపిస్తుంది. ఎంత అంటే 55%, 45% అనమాట. 50% చెన్నై సూపర్ కింగ్స్, 45% రాజస్థాన్ రాయల్స్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.